నమస్తే టీవీ TNN న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఎమ్మెల్యే బాల్క సుమన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మరియు ఇల్లందు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇల్లందు పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్, మండల అధ్యక్షులు పులు సైదులు మరియు ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు చెప్పు చూపించడం లాంటి చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రజలకు ఎంతో ఉద్వేగాన్ని కలిగించాయని, మేము తలుచుకుంటే నీ మెడలో చెప్పుల దండ వేసి ఊరేగిస్తామని బాల్క సుమన్ కు నాయకులు చెప్పులు చూపిస్తూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. గడిచిన 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ చేసిందేం లేదని, గతంలో కేసీఆర్ శంకుస్థాపన చేసిన సీతారామ ప్రాజెక్టును కూడా వారి సొంత లాభం కొరకు వేరే ప్రాంతానికి తరలించి ఇల్లందు ప్రజానికానికి ఎంతో అన్యాయం చేశారని తీవ్రంగా మండిపడ్డారు. రోజుల్లో వేసుకోవడానికి దుస్తులు కూడా లేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ అండతో దొంగ దారిలో మొన్నటి వరకు 100 కోట్లు సంపాదించి ఇవాళ అగౌరవపరిచే విధంగా మా ముఖ్యమంత్రిని విమర్శిస్తే ఊరుకోమన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ కోరి, ప్రధాన కార్యదర్శి ఎండి జాఫర్, గార్ల మండల అధ్యక్షుడు డి రామారావు, మడుగు సాంబమూర్తి, బొల్లా సూర్యం, చిల్లా శ్రీనివాసరావు, మాధరమ్మ, అక్కిరాజ్, గణేష్, ఈసం నరసింహారావు, తాటి భిక్షం, మున్నా, అఖ్తర్, ఎర్రసంగి, వెంకన్న, బత్తుల వెంకన్న, సతీష్, నాగప్రసాద్, ఎల్లయ్య, శెట్టి, సునీత, వరలక్ష్మి, అనిత, పద్మావతి, చైతన్య తదితరులు పాల్గొన్నారు. खबरदार बाल्का सुमन, खबरदार बाल्का सुमन, खबरदार बाल्का सुमन, खबरदार. ओके. బాల్క సుమన్ అనేటువంటి ఎక్స్ఎమ్మెల్యే మరి వారు ఒక పత్రిక ప్రకటనలు చేసినటువంటి వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే 6 నెలలు, కనీసం 2 నెలలు కూడా కాదు, 60 రోజులైనటువంటి ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని సుమారు 60 రోజులైన సందర్భంలో బాల్క సుమన్ అనేటువంటి ఒక సభ్యత లేనటువంటి ఎక్స్ఎమ్మెల్యే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు యువకుడైనటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారిని చెప్పు చూపడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తిరిగి మళ్ళా ప్రజల్లోకి వెళ్తే తప్పకుండా రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి, ఎక్స్ఎమ్మెల్యేకి ఏ ప్రాంతంలో కబ్జాలు, గుండాగిరి ఇవన్నీ చేసినట్టు వ్యక్తి చెప్పు చూపడం అనేది దురదృష్టకరం. చక్కటి పరిపాలన చేస్తున్నటువంటి మరి సీఎం రేవంత్ రెడ్డి గారిని మరి భాష అంటే చెప్పులు అందరికీ ఉంటాయి, మాకు కూడా చెప్పులు ఉన్నాయి, మేము కూడా ఇప్పుడు చెప్పులు చూసే కార్యక్రమం ఉంటారు. అందరం కలిసి మెడలో వేసి వారిని ఊరేగిస్తామని చెప్పి సందర్భంగా పత్రికా మిత్రులకు తెలియజేసుకుంటూ ప్రజలందరూ గమనిస్తున్నారు. గత పరిపాలనలో ఎంతమంది జూటా మాటలు చెప్పారు. ముఖ్యమంత్రి జూటా మాటలు చెప్పాడు ఈ ప్రాంతంలో. ఏది ఇంతకుముందు కూడా 2-3 సార్లు పేపర్లు చెప్పారు. ఏమని చెప్పా, మా ప్రాంతంలో సీతారామ ప్రాజెక్టు నిర్మాణం శంకుస్థాపన చేసి దాన్ని తీసుకుపోయి వేరే ప్రాంతానికి తరలించినటువంటి ఘనత మరి ఎవరిది జూటా మాట అనేది ఒకసారి గమనించాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా చెప్పులు దండేసి ఊరేగిస్తారని చెప్పి ఈ సందర్భం విజ్ఞప్తి చేస్తూ ఒక్కటే విషయం, కేసీఆర్ గారు మంచోడని చెప్తున్నారు. ఇప్పుడే ఒక ఉదాహరణకు ఒక పని చెప్పారు. మా ప్రాంతంలో సీతారాం ప్రాజెక్టు మోసం చేసి ఒక శంకుస్థాపన చేసి ప్రభుత్వ సొమ్ముతో కొన్ని కోట్ల రూపాయలు వీళ్ళ శంకుస్థాపన దుర్వినియోగం చేసిన ఘనత మరి కేసీఆర్ గారికి ఉంది. ఒకసారి గమనించాలి. ప్లస్ కూడా ప్రజలకి చక్కటి ఆలోచన వాళ్ళకి తెలియపరిచే బాధ్యత కూడా పత్రిక వాళ్ళకు ఉంది. మరి ఇలాంటి దౌర్భాగ్యం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ ప్రజలకు ఏమి సంకేతం ఇచ్చారో అర్థం కాదు. అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మరి మోసం చేస్తేనే మనం ఓడిపోయారు. వీళ్ళంతా ఒకరు కాదు, మంత్రులే ఓడిపోయిన పరిస్థితి ఈ ప్రాంతంలో. మన ముఖ్యమంత్రి గారికి మరి గొప్ప నాయకుడిగా పేరు తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసి చక్కటి పరిపాలన అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తులు ఇలా దుర్భాషలు అట్టడం సరైన పద్ధతి కాదు. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ప్రజలు కూడా ఏ గ్రామానికి పోయినా కూడా
కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా ఈయన తరిమి కొట్టి చెప్పుల ధరలతో ఊరేగించే కార్యక్రమం కూడా తప్పకుండా చేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. చాలా లోపాలు ఉన్నాయి ఇందులో. అంటే 10 సంవత్సరాలు ప్రభుత్వం పరిపాలన చేసినటువంటి కేసీఆర్ గారు మరి ఒక ప్రాజెక్టు కట్టారు. ఏ ప్రాజెక్ట్ అది? కాళేశ్వరం ప్రాజెక్టు కంటే కూలిపెప్పు దశలో ఉంది. మరి దానే ఇవ్వటం దోకబాద్ చేసి దూటమాటలు చెప్పి డబ్బులు దండుకున్నటువంటి పరిస్థితి ఆ సీఎంకు ఉందా, లేకపోతే 60 రోజులు చేసినటువంటి ముఖ్యమంత్రిగా ఉంటుందా? ఒకసారి ప్రజలు కూడా గమనించాలి. సరైన ఆలోచన కాదు, సరైన భాష కాదు. ఎందుకంటే రాజకీయాలు అనేటివి అన్నీ ఉంటాయి, కానీ భాష కూడా ఒక్కరంగా మార్చుకుంది. మంచి విద్యావంతులు చెప్పుకుంటారు. సరైన భాష మరి ఎవరిని ఏమనాలి, గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి ఏమనాలో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇది సరైన మరి వాక్యాలు కావి తీవ్రంగా ఖండిస్తూ వెనక్కి తీసుకోలేకపోతే గ్రామాలలో తరిమి కొట్టి చెప్పుల దండ ఊరు తిప్పుతామని చెప్పి సందర్భంగా మరి విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి గుణగణాలు చక్కటి యువకుడు మంచి కార్యక్రమం చేయడానికే ఈ 60 గ్యారంటీలు కూడా మరి రేపు అసెంబ్లీలో జరిగిన బడ్జెట్ సమావేశంలో చాలా మరి ఏదైతే ప్రకటన చేశారో వాటిన్నింటి కూడా రిలీజ్ చేసే కార్యక్రమం ఉంది. ఎన్నికలు గెలవంగానే గెలిచిన కొద్ది రోజులు మరి ఇది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఆరోగ్యశ్రీ కానీ, మరి రేపు ఇచ్చేటువంటి బడ్జెట్ సమావేశంలో మరి హౌసింగ్ కూడా ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. ఇవన్నీ కూడా గతంలో హౌసింగ్ పేరుతో కూడా మోసం చేసిన పరిస్థితి గత ముఖ్యమంత్రికి ఉంది, వాళ్ళ పార్టీకి ఉంది. ఏది ప్రజలందరూ కూడా మేము హౌసింగ్ ఇస్తాం, ఇల్లు కట్టిస్తామని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి మోసం చేసిన ఘనత మరి బీఆర్ఎస్ పార్టీది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ సీఎంది. ఆ ప్రాంతం ఉన్నటువంటి ఇలాంటి దౌర్భాగ్యులది. ఎందుకంటే ప్రజలతో అందల వ్యక్తి ప్రజల్ని మోసం ప్రయాణం చేసినటువంటి మరి దౌర్భాగ్యపు బీఆర్ఎస్ పార్టీని మరి తీవ్రంగా మనం విమర్శ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క కార్యకర్తతో పాటు ప్రజలు